హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను కిచెన్లో యూస్ చేసే కంటైనర్స్ గురించి, అలానే బయట నుంచి ఏదైనా ఒక ఐటెం వస్తే దాన్ని మనం ఇంట్లో ఎలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ప్లేస్ చేయండి. మీరు లైక్ ప్లేస్ చేయడం వల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది. మీరందరూ వీడియోని వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అందుకే నేను మీకు లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ కంటైనర్ నేను ఈ గ్లాస్ బాటిల్ అమెజాన్‌లో తీసుకున్నాను. నేను ఎక్కువగా గ్లాస్ కంటైనర్సే వాడతాను. ఎక్సెప్ట్ 2 ప్లాస్టిక్ టైప్ ఆఫ్ కంటైనర్స్ వాడతాను. అవి ఇవే అనమాట. ఇవి ఐకియాలో తీసుకున్నాను. ఇవేంటంటే కొన్ని కొన్ని షెల్ఫుల్లోనే మనం హైట్‌ని బట్టి చూసుకొని తీసుకోవాలి. ఇది 2.6 లీటర్స్ పడతది. ఈ ఐటెమ్‌ని మనం ఈజీగా అండ్ హైట్ ఎక్కువుండి ప్లేస్ తక్కువుంటది కదా! అలాంటి ప్లేస్‌లో ఎక్కువ టిన్స్ పడతాయి. హైట్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి ప్లాస్టిక్ అని చెప్పి మాత్రమే నేను ఈ టైప్ 2 టైప్ కంటైనర్స్ మాత్రమే కిచెన్‌లో ప్లాస్టిక్ వాడతాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇవన్నీ లేబులింగ్స్. ఈ లేబుల్స్ నేనే ఓన్‌గా రెడీ చేశాను. దీని గురించి కంప్లీట్ వీడియో ఉంది. మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే మనం వాష్ చేసినా ఇవేమీ పోవనమాట. అలానే ఉంటాయి బాటిల్స్‌కి. ఇప్పుడు మనం వీడియోలోకొద్దాం. మనం ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్‌ని చేయించుకుంటాం గదా! ఆ బ్లౌజ్ షార్ట్ అయిందని, నడుము సరిపోలేదు, నెక్ చిన్నగా అయిందని అలా ఉంచుతాం. బట్ అది ఎవరికీ ఇవ్వాలనిపించదు. అలా అని మనము యూజ్ చేసుకోలేము. అలాంటప్పుడు మనం ఇలాంటి బ్లౌజెస్‌ని మనం ఎలా మళ్ళీ ఈ బోర్డర్‌ని కట్ చేసి మనం వేరే బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేనిప్పుడు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు నా ఛానల్‌లో డిజైనింగ్స్, వ్లాగ్స్, డీఐవైస్ అన్నీ చూసారు కదా! అలానే చిన్ని చిన్ని ప్లేసెస్‌ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మనం ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు కిచెన్‌ని ఎలా తక్కువ బడ్జెట్‌లో చేయించుకోవాలి అనేది కూడా నా వీడియోస్‌లో ఉంటాయి. మీకందరికీ ఒక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు నేను చూపిచ్చేది ఇది నేను ఒక చోట చూసి మీకు ఇది షేర్ చేస్తున్నాను. ఇది నా ఓన్ ఐడియా అయితే కాదు. మీకు యూజ్ అవుతదని మాత్రం షేర్ చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇలా మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ ఉంటే దాన్ని మీరు ఇలా నీట్‌గా మీరు టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ క్లిప్పింగ్స్ చూపించి మీరిచ్చారనుకో, ఆ రౌండ్ అంతా నీట్‌గా మగ్గం వర్క్‌కి ఫ్రంట్, బ్యాక్ ఉన్నదంతా నీట్‌గా కట్ చేసేయాలి. చేసిన తర్వాత మీకిప్పుడు క్లిప్స్‌లో చూపిస్తున్నాను కదా! ఇలా ఉందనమాట. ఇలా కట్ చేసేసి మనకి ఇంకొక బ్లౌజ్‌కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేవన్నీ మీరు ఫాలో అయితే ఈజీగా మీరే ఇంట్లో స్టిచ్ చేసుకునేవాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది వేరే బ్లౌజ్‌కి కూడా ఆహ్, వేసుకోవచ్చు. అంటే ఎలా అంటే కాలర్ టైప్ వేసుకోవచ్చు. లేదు ప్లెయిన్‌గా కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్‌గా ఎలా వేసుకోవాలి అనేది నార్మల్ యూనిక్‌కి ఎలా వేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇది నాకు ఐడియా నచ్చింది అని చెప్పి మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఇలా వేస్తే యూనిక్ అంటే ఇప్పుడు కాలర్స్ చాలా స్టైల్‌గా అయ్యాయి. ప్లస్ హై నెక్స్ పెట్టుకొని ఫ్రంట్ వి పెట్టుకుంటే ఇలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అలా హ్యాండ్‌కున్నది మాత్రం మీరు హ్యాండ్‌కి డైరెక్ట్‌గా హ్యాండ్ మీద ప్లేస్ చేయించేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. బట్ మీరు వేయించుకునే మీకు నెక్‌కున్న కట్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో, ఆ క్లాత్ మీ నెక్‌కి ఫ్రంట్‌కే వస్తదా? బ్యాక్ నుంచి వేయించుకోవచ్చా? అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలర్స్ వేసుకుంటున్నారు కదా! ఇప్పుడు నేను చూపించేవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాలర్స్ అనమాట. మీకు మీ బ్లౌజ్‌ని తీసుకెళ్ళి టైలర్ దగ్గరికి మీరు ఈ బ్లౌజ్‌కి నాకు ఏ టైప్‌లో అయితే ఈ పీస్ సరిపోతది. అంటే నాకు వచ్చిన వర్క్ పీస్. అది ఏ టైప్‌లో సరిపోతది అనుకుని మీరు మెజర్ చేయించుకొని మీరు నెక్ డిసైడ్ అవ్వండి. అప్పుడు మీకు కంఫర్టబుల్‌గా ఉంటది అనుకుంటే ఇలా కాలర్ ట్రై చేయండి. లేదు అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నట్టు నెక్‌కి ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది అది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు కాలర్స్‌లోనే మనకి చిన్నిగానే వచ్చింది అనుకుంటే వర్క్ ఓన్లీ ఫ్రంట్‌గా వచ్చినప్పుడు మీరు ఇలాంటి హై నెక్‌కి ఓన్లీ ఫ్రంట్ కాలరే పెట్టించుకోవచ్చు. అప్పుడైతే ఏంటంటే మీకు క్లాత్ వచ్చిన వర్క్ పీస్ సరిపోలేదు అలాంటిది ఏమీ ఉండదు. ఇలా వేయించుకోవచ్చు. కొన్ని కొన్ని బ్లౌజెస్‌కి ఏంటంటే సన్నగా వర్క్ వస్తది కదా! అలాంటప్పుడు మీరు ఫ్రంట్ వి పెట్టించుకొని ఇలా పెట్టించుకోవచ్చు. పెట్టించుకునేది ఇది కాలర్ టైప్‌లో ఏముండదు. బట్ చూడ్డానికి మాత్రం మన కాలర్ స్టైల్‌లో ఉంటదనమాట. మీరు ఆ వచ్చిన పీస్‌ని కొంచెం ఎక్స్‌ట్రాగా తీసుకుంటే స్కాలప్ కూడా చేయించి కట్ వర్క్ లాగా చేయమని అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. లేదు ప్లెయిన్‌గా వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు. అంటే మీరు తీసుకెళ్ళిన బ్లౌజ్‌ని బట్టి
మీకు ఏ మోడల్ వస్తదో చూసుకొని మీరు డిసైడ్ అవ్వండి. మీకెలా అనిపించింది ఈ ఐడియా? మీకు నచ్చితే గనక ఒక లైక్ ప్లేస్ చేయండి. మీరు ఇలా కొన్ని కొన్ని ఐడియాస్ చూసినప్పుడు మీకు కొన్ని కొన్ని ఐడియాస్ వస్తుండొచ్చు. అలాంటప్పుడు మీరు వీటిలో కొన్ని మీ ఓన్ ఐడియాస్‌తో కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి మీ బ్లౌజెస్ అయినా, డ్రెసెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గం వర్క్ వచ్చింది కదా! అలాంటిది మీరు ప్లెయిన్ క్లాత్ మీదే యూజ్ చేసుకోక్కర్లేదు. ఇలాంటి ప్రింటెడ్ క్లాత్ తీసుకొని కూడా ఇలా కాలర్ వేయించుకుంటే చాలా స్టైలిష్‌గా ఉంటది. ఇలా స్టిచ్ చేయించుకుంటే మీకు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ శారీ లేదు అనుకుంటే ఇలా ప్లెయిన్ శారీస్ మీద కూడా మీరు పెయిరప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకా శారీ అంటే చాలా ఇష్టం. బట్ బ్లౌజ్ మాత్రం సరిపోవట్లేదు. మళ్ళీ ఎక్స్‌ట్రాగా కొనడం ఎందుకు అనుకుంటే, మీరు సెమీ రా సిల్క్ క్లాత్ తీసుకొని, ఈ వర్క్ పీస్‌ని మీరిలా కాలర్‌లాగా డిఫరెంట్‌గా డిజైన్ చేయించుకుని, అక్కడక్కడ కుందన్స్ గానీ, స్టోన్స్ గానీ మీరు బ్లౌజ్ అంతా వచ్చేలాగా ప్లెయిన్ అయిపోయింది అనుకుంటే స్టిక్ చేసుకోండి. అప్పుడు ఇంకా లుక్ వస్తది. ప్లస్ మళ్ళీ మీరు శారీని యూజ్ చేసినట్టు కూడా అవుతది. మీరు శారీని కూడా అలానే కట్టుకోవడం ఇష్టం లేదు అంటే, ఇప్పుడు కొత్తగా స్కాలప్ బోర్డర్స్ వస్తున్నాయి కదా! ఆ బోర్డర్స్ తీసి కూడా వేసుకోవచ్చు. ఇవి నేను స్వీట్ షాప్‌లో ఒక స్వీట్ తిన్నాననమాట. అప్పుడు ఇవి నాకు చాలా నచ్చినియి. ఏదైనా ప్లాంట్స్, జేడ్ ప్లాంట్సా చిన్న చిన్నవి పెడదామని తీసుకొచ్చాను. మొత్తం 4 ఈ 4లో 2 మాత్రం పెరుగు తోడుపెడితే ఎలా ఉంటది అనేది నేనిలా పెరుగు తోడుపెట్టాను. చాలా టేస్టీగా ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించింది? మీకెంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.